హలో గాయస్, మన యూట్యూబ్ ఛానల్కి సుస్వాగతం. మనం ఈరోజు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న ఓడిఏ అండ్ వీసీ నుండి సెకండ్ చాప్టర్ హయ్యర్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్లో ఉన్న మెథడ్ నెంబర్ 5 పైన గురించి డిస్కస్ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏమిటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు సంథింగ్ టర్మ్ ఉంటుంది కదండి. ఇక్కడ మనకు ఎక్స్ ఇంటూ సమ్ టర్మ్ మల్టిప్లైలో ఉన్నప్పుడు అప్పుడు వై పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వి. ఇక్కడ ఇంతకుముందు మెథడ్ నెంబర్ 4లో ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సంథింగ్ టర్మ్ ఉండే, అప్పుడు ఈ పవర్ ఎక్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ డి ప్లస్లో అప్పుడు వైపీ ఏమైందంటే 1 డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి ప్లస్ ఏ అయింది. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏం వి అనే టర్మ్ ఉంటే మల్టిప్లై అయితే వి వచ్చింది. అలా ఉండదు. ఇది చూడకపోతే మీరు ఒకసారి వెళ్ళండి, ఇక్కడ కింద ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయండి బ్రో అని చెప్తున్నారు. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏందో తెలియాలి. మనకి ఏదో ఆల్రెడీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా గుర్తుపట్టాలో తెలియడమే అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకున్నాం. ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్ ఏంటంటే డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ నెక్స్ట్. ఆల్రెడీ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ మెథడ్